ఇక పార్ట్ 6లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనము సత్ప్రవర్తన కలిగి లేక మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. ఇది సత్ అంటే మంచి లేక శ్రేష్టమైనది. పేతురు రాసిన పత్రిక. ఇంక వెళ్దాం. ఒక 15 నిమిషాలు గబగబా 15 నిమిషాల్లో ఎక్కువ మాటలు తక్కువ సమయంలో. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఏ విషయములో దుర్మార్గులని దూషించారో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి రక్షణ దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నానో పేతురు అంటున్నాడు. ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నిన్ను హీనపరిచారో, ఎవరైతే నిన్ను తోలనాడారో, ఎవరైతే నిన్ను బాధ పెట్టారో, ఎవరి వల్ల నువ్వు హింసకు గురయ్యావో వాళ్ళ మధ్యలో నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? సత్క్రియ, మంచి పని. క్రియ అంటే పని, సత్ అంటే మంచి లేక శ్రేష్టమైనది అని అర్థం. నువ్వు మంచి క్రియలు చేస్తూ ఉండు. ఇలా దేవుని రాకడ సమీపించినప్పుడు, క్రీస్తు గురించి నువ్వు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కిందకు వచ్చేవరకు అంటాడు, ఏ ప్రవర్తన? మంచి ప్రవర్తన గలవారై ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను అని పేతురు గారు మనము చెప్పడం మనం చూస్తున్నాం. మంచి ప్రవర్తన అంటే అర్థం చెప్పండి. సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన అంటే శ్రేష్టమైనది, శ్రేష్టమైనది. ఇంక మంచి ప్రవర్తన అంటే దానికి అర్థం చెప్పండి. మంచి ప్రవర్తన అంటే ఎలా ఉండాలి? 1 2 3 4 మాటలే వాక్యాలు కాదు అవి. మంచి ప్రవర్తన అంటే మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. అర్థమైందా? ఎలా? అమర్యాదగా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ నేను రాసి పెట్టుకున్న మాటలు మీకు పంచుకున్నాను. మర్యాదగా ఎలా మంచి ప్రవర్తన అంటే నీ మాట్లాడే విధానం మర్యాదగా ఉండాలి. పెద్దలను గౌరవించడం, చిన్న పిల్లలను ప్రేమించడం, వృద్ధులను కరుణ చూపించడం, జాలి పడడం, ఇది ప్రవర్తన. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. మంచి ప్రవర్తన అంటే ఏంటండి అని మీరు ప్రశ్నిస్తే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. నీ బిడ్డతో ఎలా మాట్లాడాలో, నీ తల్లితో ఎలా మాట్లాడాలో, నీ కొడుకుతో ఎలా మాట్లాడాలో, నీ భార్యతో ఎలా మాట్లాడాలో, ఇరుగు పొరుగు వారితో ఎలా మాట్లాడాలో, పెద్దలతో ఎలా మాట్లాడాలో, సంఘములో ఇవన్నీ నేర్చుకో. నెంబర్ 2 సహనంగా ఉండటం నేర్చుకో. మంచి ప్రవర్తన అంటే సహనం అంటే కోపం వచ్చినా కూడా శాంతంగా ఉండాలి. అర్థమైందా? అర్థమవుతుందా? సహనంగా అంటే, ఓపికగా అంటే, నువ్వు కోపము బీపీ పెరిగిపోయింది, అప్పుడు కూడా ఏం చేయాలి? శాంతంగా. ఇది మంచి ప్రవర్తన. అంత కోపములో కూడా శాంతంగా కనిపించింది. నెంబర్ 3 నిజాయితీగా ఉండటం నేర్చుకో. ఎప్పుడు నిజాయితీగా? పేదరికములో కూడా. అది నిజాయితీగా అంటే డబ్బున్నప్పుడు కాదు. డబ్బున్నప్పుడు నువ్వు ఉండేదేముంది, ఎవరైనా ఉంటారు, ఎవరు దొంగలించకుండా. నిజాయితీ అంటే దొంగతనం చేయటం. పేదరికంలో కూడా పరిస్థితులు తారుమారు అవుతున్నా, తిండికి గతి లేకపోయినా దయచేసి అవినీతికి పాల్పడకు. నిజాయితీగా ఉండటం నేర్చుకో. అంటే దీనికి ఏంటంటే అబద్ధం ఆడొద్దు, నిజమే చెప్పడం నేర్చుకో. 4 ఇతరులు చెప్పినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మంచి ప్రవర్తన అంటే వారు చెప్పేటప్పుడు దయచేసి నీ భార్య నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆమె చెప్తున్నప్పుడు ఆమె వైపు చూడు. నీ పిల్లలు నీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వైపు చూడు. ఎవరైనా నీకు ఏదైనా విషయం చెప్తున్నప్పుడు, వాళ్ళ సమస్య చెప్తున్నప్పుడు వారి వైపు చూడు. అర్థమవుతుంది. ఎవరైనా ఏదైనా మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తుంది దయచేసి అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారో ముందు అర్థం చేసుకోండి. 5
సహాయం చేయడం. మంచి ప్రవర్తన అంటే అవసరములో ఉన్నవారు ఉంటారు, మన దగ్గరలో ఉంటారు, మన పక్కన ఉంటారు, మన ఉద్యోగంలో ఉంటారు, మనం చేస్తున్న వ్యాపారం దగ్గర ఉంటారు, మన వీధిలో ఉంటారు, మన సంఘంలో ఉంటారు, మన ప్రాంతంలో ఉంటారు. వాళ్ళు మనకు కనిపించినప్పుడు అవసరమైన వారికి, అవసరములో ఉన్న వారికి అంత సహాయము చేయండి. 6 శుభ్రతగా ఉండండి. శుభ్రంగా ఉండండి అంటే శుభ్రతను పాటించండి. ఏ ఏ భారతి ఏ భారతి స్వచ్ఛ భారతి అంటే అర్థమైంది ఎక్కడ పడితే అక్కడ టీ గ్లాసులు పడేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ కవర్లు పడేయకూడదు. స్వచ్ఛ భారత్ అంటే రోడ్లు శుభ్రంగా ఉండాలి, పట్టణము శుభ్రంగా ఉండాలి, వీధి శుభ్రంగా ఉండాలి, చర్చి శుభ్రంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, దేశము శుభ్రంగా ఉండాలి. దాన్ని ఏమన్నారంటే స్వచ్ఛ భారతి అన్నారు. అంటే నువ్వెక్కడికి వెళ్ళినా శుభ్రంగా నీట్గా రెడీ వెళ్ళి మంచి డ్రెస్. ఎందుకంటే నీ పిల్లల్ని చూస్తున్నారు, నీ శుభ్రతను బట్టే వాళ్ళు శుభ్రంగా ఉంటారు. అర్థమైందా? నువ్వు శుభ్రంగా చక్కగా శారీ కట్టుకున్నావు, చక్కగా డ్రెస్ చేసుకున్నావు, చక్కగా నువ్వు ఉన్నట్లయితే నీ పిల్లలు కూడా అలాగనే రెడీ అవుతారు. ఎప్పుడు కూడా శుభ్రత అనేది చాలా అవసరం. శుభ్రత అంటే దానికి ఏమిచ్చంటే మన చుట్టుపక్కల మనం శుభ్రంగా ఉంటే మన చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచగలుగుతాం. ఇంట్లో చెత్త చెదారం కనిపడింది అనుకో, ఏం చేయాలి? వెంటనే చీపురు తీసుకొని చక్కగా శుభ్రంగా ఊడ్చుకోవాలి. నీ కాళ్ళకి ఏదైనా అతుక్కుంటుంది, టేబుల్ లాంటిది అనుకో, ఏం చేయాలి? దాని మీద అలాగనే తిరగకూడదు, అది తీసుకొని తిరగాలి. శుభ్రత, మంచి డ్రెస్సు, మంచి ఇల్లు శుభ్రము. ఇల్లు శుభ్రం, ఇల్లాలు ఇల్లు శుభ్రంగా ఉంటే ఇల్లాలు కూడా శుభ్రంగా ఉంటుంది. 7 శ్రద్ధగా వినడము నేర్చుకో. మంచి ప్రవర్తన అంటే వాక్యాన్ని చక్కగా వినాలి. వాక్యం చెప్పేటప్పుడు ఎవ్వరు మాట్లాడదు. వాక్యం చెప్పేంత వరకు మొత్తం చక్కగా వాక్యమే కాదు, ఎవరు మాట్లాడుతున్నా శ్రద్ధగా వినడము నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మంచి ప్రవర్తన అంటే మీకు ఆఖరిగా చెప్తున్నాడు. బస్సులో వెళ్తున్నాము, నీకు వృద్ధులు కనిపించారు, నువ్వేం చక్కగా సీట్లో కూర్చో. ఇప్పుడు ఫ్రీ బస్సు కదా, ఖాళీ ఉన్నాయమ్మా. ఎప్పుడైనా వెళ్ళారా బయటికి? మీరు యారు వెళ్తారు? ఎవరు బయటికి వెళ్ళరు. మీరు వెళ్ళండి, ఏమైనా ఫంక్షన్లకు, ప్రార్థనలకు, మీటింగ్లకు వెళ్ళండి. వెళ్తే కదా బస్సులు ఎలా ఉన్నాయి తెలిసేది. ఫ్రీ బస్సులు కదా, అస్సలు పట్టడంలో జనం. ఇలాంటప్పుడు బాగా వృద్ధులు కనిపించారు బస్సులో, నువ్వు సీట్లో కూర్చున్నావు, ఏం చేయాలి? నువ్వు లేచి వారికి చీటీ ఇవ్వాలి. ఇది ప్రవర్తన, మంచి ప్రవర్తన అంటే ఇది. గర్భిణీ స్త్రీలు కనిపించారు, ఏం చేయాలి? నువ్వు లేచి వాళ్లకు కూర్చునే అవకాశము ఇవ్వాలి. ఇదే మంచి ప్రవర్తన. ఇక వినండి. ఇందులో పేతురు రాసిన మొదటి పత్రిక 4:19 చదువయ్యా. పేతురు రాసిన మొదటి పత్రిక 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను ఏం చేయాలి? అప్పగించాలి. మళ్ళా చదివిస్తాను చూడండి, చదువు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన దేవునికి తమ ఆత్మలను అప్పగించుకోవాలి. సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగిన వారై ఒకరోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ ఆత్మను దేవునికి అప్పగించాలి. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని యేసు ప్రభు శిలువలో పలికిన 7వ మాట ప్రకారంగా ఆ రోజు స్టీఫెన్ను రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన చనిపోయే ముందు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి ప్రాణం విడిచినట్టుగా ఒకరోజు మనం తప్పకుండా వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు నీ ప్రాణం పోయేటప్పుడు నీకు అర్థమవుతుంది. అలాంటప్పుడు